బ్రేకింగ్ న్యూస్. కన్న బిడ్డలను కాలువలో తోసి పరారైన తండ్రి చిక్కాడు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం యానం బ్రిడ్జిపై అతడి స్కూటీని గుర్తించారు. నదిలో దూకి చనిపోయాడని భావించి గజ ఈతగాళ్లతో గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే బ్రిడ్జిపై బండి వదిలేసి పారిపోయాడని భావించారు. ప్రత్యేక బృందాలతో గాలించగా బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, తన బిడ్డలనే కాలువలోకి తోసి పరారైన ఆ తండ్రి దొరికినట్టుగా సమాచారం అందుతోంది. ఆయనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేఖ, చూసుకున్నట్లయితే ఏదైతే అత్యంత పాశవికంగా మొన్న రామచంద్రపురం ఏదైతే ఇంజిరం కెనాల్ లో గణపతి లోకల్ వద్ద అయితే గణపతి నగర్ లోకల్ వద్ద ఇద్దరు పిల్లల్ని కూడా కాలువలోకి నెట్టేసిన దుర్మార్గుడు ఎవరైతే రాజు ఉన్నాడో, రాజునైతే యానంలో పోలీసులు గుర్తించారు. యానం బాలయోగి వారధి దగ్గర అతను తీసుకెళ్లిన బైక్ ని అయితే గుర్తించారు. ఫస్ట్ గా అయితే ఉదయం నుంచి కూడా ఏదైనా తన కాలువలోకి దూకాడా లేకపోతే గోదావరిలో కానీ సముద్రంలో కానీ వెళ్ళిపోయాడా అనే నేపథ్యంలో అక్కడ 4 బృందాలుగా ఏర్పడి అక్కడ ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కడా కూడా మృతదేహం అనేది లభ్యం కాకపోవడంతో పోలీసులు మరో కోణంలో ఎంక్వైరీ చేశారు. అసలు బండి ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి ఎక్కడికైనా పరారయ్యాడన్న నేపథ్యంలో కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా ఆ బైక్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది రివర్స్ లో ఫాలోఅప్ అయ్యారు. రివర్స్ లో ఫాలోఅప్ అయిన అనంతరం కూడా అతన్ని ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే రేపు ఉదయం డిఎస్పీ రామచంద్రాపురం డిఎస్పీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వనున్నారు. అసలు ఇప్పటికే రాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. కేవలం పిల్లల్ని మాత్రమే ఎందుకు కాలంలో విసిరాడు, అక్కడి నుంచి అతను ఎక్కడికి పరారయ్యాడు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పిల్లలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రేపొద్దున్న రామచంద్రపురం డిఎస్పీ అయితే 10 గంటల ప్రెస్ మీట్ లో అయితే రిలీజ్ చేయనున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.